If you like our videos, please like, comment, and subscribe to Andhravilas Movie News channel. Don't forget to click the bell icon for new videos. షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ దర్శకుడిగా మారి వెబ్ సిరీస్ను రూపొందించారు. ఈ సిరీస్లో సినీ దిగ్గజాలైన ఎస్ రాజమౌళి, అమీర్ ఖాన్ ఒక సన్నివేశంలో నటించారు. ఆర్యన్ వారిని ఎలా ఒప్పించారనే ఆసక్తికరమైన విషయాన్ని నటి అన్య సింగ్ వెల్లడించారు. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. కేవలం బాలీవుడ్లో మాత్రమే కాకుండా ఇండియా వైడ్గా షారుఖ్ ఖాన్కి ఉన్న క్రేజ్ వేరు. షారుఖ్ ఖాన్ సినిమాలు మాత్రమే కాకుండా వ్యక్తిగత జీవితంలో ఆయన మాట్లాడే మాటలు కూడా చాలామందిని విపరీతంగా ఆకర్షిస్తాయి. కొన్ని విషయాలపై ఆయనకు ఉండే ఆలోచన విధానం చాలామందిని ఇన్స్పైర్ చేస్తుంది. చాలామంది ప్రేక్షకులకు తమ హీరో యొక్క వారసత్వాన్ని కూడా ఇష్టపడడానికి ముందుంటారు. షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ను కూడా అదేవిధంగా ఆదరిస్తున్నారు. ఆర్యన్ ఖాన్ యూనివర్సిటీ ఆఫ్ సౌతర్న్ కాలిఫోర్నియాలో స్కూల్ ఆఫ్ సినిమాటిక్ ఆర్ట్స్ అలానే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రొడక్షన్లో BFI పట్టా తీసుకున్నారు. షారుఖ్ ఖాన్ నటుడుగా మెప్పిస్తే ఆర్యన్ ఖాన్ దర్శకుడిగా మెప్పించే ప్రయత్నాలు చేస్తున్నాడు. అనే వెబ్ సిరీస్తో దర్శకుడుగా మారాడు. ప్రస్తుతం ఈ సిరీస్ నెట్ఫ్లిక్స్ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సిరీస్లో ఎస్ రాజమౌళి, అమీర్ ఖాన్ ఒక సన్నివేశంలో కనిపిస్తారు. ఎస్ రాజమౌళిని ఒప్పించారు అంటే అది మామూలు విషయానికి కాదు. ఈ ఒప్పించడం వెనక అసలైన కారణాన్ని నటి అన్య సింగ్ బయటపెట్టారు. దర్శకులు నటించడానికి సాధారణంగా ఒప్పుకోరు. అలాంటిది రాజమౌళి లాంటి దర్శకుడు ఒప్పుకున్నాడు అంటే అది మామూలు విషయానికి కాదు. ముంబైలోని ఒక స్టూడియోలో ఆర్యన్ షూటింగ్ చేస్తున్నాడు. ఆ తరుణంలో ఎస్ రాజమౌళి, అమీర్ ఖాన్ ఆ స్టూడియో చూడటానికి వచ్చారు. ఆ తరుణంలో నేను 20 నిమిషాల్లో ఒక సీన్ రాస్తాను, మీరు వెళ్లి కాస్ట్యూమ్ మార్చుకుని వచ్చేయండి అంటూ అన్యాసింగ్ వాళ్లకి ఆర్యన్ చెప్పాడు. వాళ్లు అలా కాస్ట్యూమ్తో రెడీ అయి రాగానే అమీర్ ఖాన్ రాజమౌళికు సీన్ చెప్పేసి ఒప్పించడమే కాకుండా యాక్టింగ్ చేయించడం కూడా అయిపోయిందట. ఈ విషయాన్ని రీసెంట్గా అన్య సింగ్ తెలియజేశారు. తనని మర్చిపోలేకపోతున్నాను. పడుకునేటప్పుడు ఆమె బట్టలు పక్కలోనే. ఆర్యన్ ఖాన్ తన తొలి ప్రయత్నంలోనే రాజమౌళి, అమీర్ ఖాన్ వంటి ప్రముఖులను ఒప్పించి తన దర్శకత్వ ప్రతిభను నిరూపించుకున్నాడు. ఇది షారుఖ్ ఖాన్ వారసుడిగా అతనికి మంచి ప్రారంభం.